మనిషి యొక్క జీవితము కూడా అదే రీతిగా ఉన్నది. మనిషి తన పాపము నుంచి బయటికి రాలేనటువంటి స్థితి, తన కట్ల నుంచి బయటికి రాలేనటువంటి స్థితి. సంసోను ఎప్పుడైతే ఆ కండ్లు మరి పెరికివేయబడిన తర్వాత ఆయన గానుగా తిప్పుతున్నటువంటి సమయంలో, ఆ సంఖ్యలో ఆయనను హేళన చేస్తున్నటువంటి సందర్భంలో, అయ్యా దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవునికి మొర్రపెట్టినటువంటి వ్యక్తి ప్రియమైనటువంటి బిడ్డలారా. అంటే ఎంత దీనమైనటువంటి పరిస్థితుల్లో మనిషి ఉన్నాడు అని అంటే, తను తాను రక్షించుకోలేనటువంటి, తను తాను విడిపించుకోలేనటువంటి, తను తాను బయటికి రాలేనటువంటి స్థితిలో మనిషి ఉన్నాడు. వారిని రక్షించేవారెవరు లేరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇజ్రాయేలు ప్రజలను రక్షించేవారు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు భయంకరమైనటువంటి హీన స్థితిలోకి వెళ్ళిపోయారు. మనిషికి ఎప్పుడైతే సహాయం అనేది దొరకదో, ఎప్పుడైతే సహాయాలన్నీ మూసివేయబడతాయో, వారికి ఎప్పుడైతే ఇక రక్షణ దొరకదో, అప్పుడు భయంకరమైనటువంటి దీన స్థితిలో మనిషి మొరపెట్టడం ప్రారంభిస్తాడు. ఇక్కడ కూడా ఆ ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, దయచేసి మమ్మల్ని రక్షించు ప్రభువా, దయచేసి మమ్మల్ని రక్షించు అంటే యేసయ్య ఇజ్రాయేలు ప్రజలను, మనలను రక్షించడానికే వచ్చాడు. మరి ఆ రక్షణ కార్యాన్ని జరిగించాలంటే, దావీదు మహారాజు రక్షించాలంటే ఏం చేయాలి? యుద్ధాలు చేయాలి. ఆయన ఆ యుద్ధంలోనికి వెళ్ళి ఆ యొక్క శత్రువుల నుంచి రక్షించాలి, కాపాడాలి, ఆ శత్రువులను చంపాలి. గోలియాతును ఏం చేశాడు? చంపాడు. వారికి గొప్ప రక్షణను ఆ దినమున సమకూర్చాడు. యోనాతాను వారికి రక్షణ సమకూర్చాడు. ఇజ్రాయేలు రాజులు, యూదా రాజులు యుద్ధాలు చేసి శత్రువుల మీద నుండి మరి ఆ ఇజ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను రక్షించారు, కాపాడారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కానీ మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు రోమీలతో ఫైటింగ్ చేసి, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో ఫైటింగ్ చేసి రక్షించడానికి ఈ లోకానికి రాలేదు. మనిషి పాపము నుంచి విడుదల పొందడానికి, ఆ పాపము నుంచి, యేసు అంటేనే అర్థం ఏంటిదట? రక్షకుడు. పాపముల నుంచి తన ప్రజలను రక్షించేవాడు యేసుక్రీస్తు ప్రభువు గనుకనే ఆ రక్షణ కార్యాన్ని ఆ సిలువలో ఆయన జరిగించబోతా ఉన్నాడు. నేను యెరూషలేములో జరిగించవలసినటువంటి నిర్గమం ఉన్నది అంటే, ఆ రక్షణ కార్యాన్ని యేసయ్య ఆ కల్వరి సిలువలో చేయబోతా ఉన్నాడు గనుక, అయ్యా మమ్మల్ని రక్షించు అని చెప్పి ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళందరూ కూడా కేకలు వేస్తూ మొరపెడతా ఉన్నారు. ఇక్కడ కేవలము ఆ రక్షించు అని మొర మాత్రమే కాదు ప్రియబిడ్డలారా, రాను రాను అది ఏమైపోయింది అని అంటే, జయము, హోసానా అని వాళ్ళు జరుపుకుంటారు. హోసానా అంటే అర్థము, రెండు అర్థాలు ఉన్నాయి. ఏంటిది? దయచేసి మమ్మల్ని రక్షించు, ఇంకొకటి ఇది జయము. మనకు యేసయ్య కేవలం ఒక రక్షణను మాత్రమే కాదు, ఆ రక్షణలో జయాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు అని అంటాడు కదా, మాకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అని. మనం దేవుని యొక్క వాక్యములో చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగా. యేసయ్య ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించేటువంటి దేవుడు. అయ్యా ఈరోజు మనకు జయమును అనుగ్రహించుచున్నటువంటి దేవుడు. అందుకే ఈరోజు మనము సంతోషంగా మనం జరుపుకోవాలి అని దేవుడు మనకు సెలవిచ్చేది. గుడ్ ఫ్రైడే అని మనం ఏం చేస్తున్నాం? మంచి శుక్రవారము అని జరుపుకుంటున్నాం. ఎందుకు అనంటే మనకు జయమును అనుగ్రహించాడు యేసయ్య. దేని మీద? పాపం మీద, శాపం మీద, సాతాను మీద, లోకం మీద, మరణం మీద దేవుడు మనకు జయాన్ని అనుగ్రహించాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకే ఈరోజు మనం సంతోషంగా ఖర్జూరపు మట్టలు పట్టుకొని జయము 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 అని చెప్పి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి బిడ్డలారా. హల్లెలూయా.